హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఆల్మోస్ట్ 3 అవుతుంది ఆఫ్టర్నూన్. ఆ పాపని అమ్మకి ఇచ్చేసి మేకప్కి అయితే వెళ్తున్నాను. మధు డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట. దగ్గరలోనే మన హౌస్ సరౌండింగ్స్లోనే. తను నా ఫ్రెండే, వాళ్ళ పాపకి బర్త్డే అనమాట, 1 year బర్త్డే. తను మేకప్ చేయించుకుంది. సో చూడండి, అంత క్యూట్ ఫ్యామిలీ అనమాట, చాలా బాగుంది. అండ్ డెకరేషన్ అయితే ఇంకా బాగుంది. అండ్ వాళ్ళు బ్రదర్ అండ్ వాళ్ళ డాడ్ ఈవెంట్ మేనేజర్ అనమాట. సో చూడండి ఎంత నీట్గా డిజైన్ చేయించుకున్నారో. అంటే ఇంకా గ్రాండ్ చూసాను. అవుట్లుక్ వచ్చింది, నైట్ ఒక అవుట్లుక్ వచ్చింది. అంటే గ్రాండ్గా చాలామంది చేసుకున్నారు. ఇంకా మంచి మేకప్స్ కూడా వెళ్ళాను. బట్ ఇది వాళ్ళు వచ్చేటప్పుడు కానీ అదంతా చాలా బాగుందన్నమాట. రిసీవింగ్ అది అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు గ్రాండ్ ఒక వెల్కమింగ్ లాగా ఒక్కొక్క డిజైన్ చేశారు. యాక్చువల్లీ మేకప్ కోసం మాట్లాడకుండా నేను ఆ ఫంక్షన్ కోసం మాట్లాడుకుంటూ ఉండిపోయాను కదా. ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ రాసి తర్వాత ప్రైమర్ పెట్టాను. ప్రైమర్ పెట్టి ఇప్పుడు నేను పెట్టింది ఏంటంటే కన్సీలర్ అనమాట. తను ఏం చెప్తుందంటే పెళ్ళికి కొంచెం హెవీగా అయిపోయిందంట, అందుకని చెప్పి అంత హెవీగా నాకు వద్దు. సో నాకు అది నచ్చలేదు. ఫేస్ అంతా సింపుల్గా వేసి ఐస్కి మాత్రం బాగా వేయమంది. అంటే ఇప్పుడు సింపుల్గా కావాలి అంటే మొత్తం అంతా సింపుల్గానే చేస్తాం కదా, అలా కాకుండా ఫేస్ సింపుల్గా చేసి ఐస్ మాత్రం హైలైట్ చేయమని చెప్పింది. అందుకని చెప్పి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక యాప్ కోసం చెప్దామని అయితే వచ్చాను. ఇదేంటంటే గోపైసా యాప్ అనమాట. ఇందులో మనం బై చేసినట్టయితే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది మనం పొందొచ్చు. ఇందులో మనకి 1500+ సైట్స్ అని ఉంటాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎజియో అని చెప్పి ఇలాంటివి 1500+ సైట్స్ ఉంటాయి. ఎందులో నుంచి మీరు బై చేసినా సరే క్యాష్ బ్యాక్ అనేది మనకి మళ్ళీ బ్యాక్ వస్తుంది. అండ్ చాలా బాగుంది కదా. నేను డిస్క్రిప్షన్లో గోపైసా యాప్ది లింక్ ఇస్తాను. అది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసుకోండి, మీ నేమ్ అవన్నీ. సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిపోయాక రైట్ సైడ్ టాప్ కార్నర్లో సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ చేయండి ఏ యాప్ కావాలి. ఎజియో అయితే, అమెజాన్ అయితే, అలా మీకు నచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని గెట్ క్యాష్ బ్యాక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు అమెజాన్ సైట్లోకి వెళ్ళిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, గోపైసాలో మనం షాప్ చేసినప్పుడు మన కార్ట్ అనేది ఎంప్టీగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ అయితే ఉంచకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఐటమ్స్కి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా నార్మల్గా షాపింగ్ చేసుకోవడమే. అండ్ షాపింగ్ చేసుకున్న తర్వాత మనకి 24 to 48 hours ద్వారా మనకి గోపైసా యాప్లోకి క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ సో ఈ క్యాష్ బ్యాక్ని మనం డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా అమౌంట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను కదా, ఆ లింక్ని మీరు ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా 25,000 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రిఫర్ చేసినట్టయితే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మీ లింక్ అయితే నేను కింద పెట్టాను కదా, మీరు అందరూ డెఫినెట్గా డౌన్లోడ్ చేసేసుకొని షాప్ చేసేసుకోండి హ్యాపీగా. తనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయింది. ఫైనల్గా ఫుల్ సాటిస్ఫై అయ్యి మంచి రివ్యూస్ కూడా ఇచ్చింది. నేను మన ఇన్స్టాగ్రామ్ మీరు అందరూ ఫాలో అయినట్టయితే అందులో నేను తను ఇచ్చిన రివ్యూస్ అన్నీ పెట్టాను. సో అంటే వీడియోస్ పెట్టమని చెప్పి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, బట్ అందరూ యాక్సెప్ట్ చేయరు కదా అలా వీడియో చేస్తుంటే. అంటే కొంతమంది అంటే యాక్చువల్లీ అందులో ఏమి ఉండదు, బట్ నెగిటివ్గా ఆలోచిస్తారు. ఎంత వైట్గా ఉన్నాయి. ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ బాగానే ఉంటారు, మేకప్స్లో కూడా ఇంకా బాగా కనిపిస్తారు, అంతే కదా. అండ్ చాలామంది అంటే ఫ్రంట్ ఇలా ముందు ఇలా ఉంటామా, తర్వాత ఇలా ఉంటామా, ఒరిజినల్ కదా అనుకుంటూ వాళ్ళే వద్దండి ఇంట్లో ఒప్పుకోరు. చాలామంది బయట ఇంట్లో ఒప్పుకోక కొంతమంది అలా వీడియోస్ అవి తీనేవారు అనమాట, ఫొటోస్ కూడా ఈవెన్. అండ్ కొంతమంది ఇలా ఒప్పుకుంటారు. తిని కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఇలా కొంతమంది వీడియోస్ తీయడానికి అలో చేసిన వాళ్ళకి చాలా మంచిది. తిని కూడా మంచిగా మాట్లాడుతూనే ఉన్నాం అలాగా, మా మేకప్స్ చేస్తూ అన్నీ ఊసలాడుకుంటూ. అండ్ మా ఇద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయామన్నమాట. అండ్ తను ఫ్రాక్ చూడండి చాలా బాగుంది కదా, ఇన్స్టాగ్రామ్లో కస్టమైజ్ చేయించుకుందంట, చాలా నచ్చింది.
అంతే ఫుల్ నెట్ అనమాట. నెట్‌తోనే మంచిగా డిజైన్ చేయించుకుంది. చాలా బాగుంది. అండ్ బార్బీ గర్ల్‌లా ఉంది ఫైనల్‌గా. తిన్ అంటే ఆబ్వియస్లీ బర్త్‌డే గర్ల్ అంటే మమ్మీ కూడా బాగుండాలి కదా! మా బర్త్‌డేస్‌కి ఎలా చేశారో మాకు తెలీదు కదా! అందుకే మా కూతుర్ల బర్త్‌డే కూడా మేము మంచిగా మాదేలా రెడీ అవ్వాలి. సో, అదన్నమాట. అండ్ మాయిశ్చరైజర్ ఇంకా నేను మాయిశ్చరైజర్‌లో ఉన్నానా? ఫౌండేషన్ అప్లై చేసేసాను. మంచిగా మెల్ట్ అయిపోయేలాగా చాలాసేపు. అండ్ కాంటోరింగ్ చేశాను. కాంటోరింగ్ చేయలేదు, ఇంకా హైలైట్ చేశాను. కాంపాక్ట్ వేశాను. యాక్చువల్లీ దానికి ఆల్మోస్ట్ నేను గోల్డ్ కాంపాక్ట్ లాగా యూస్ చేస్తాను. నేనేంటంటే అన్ని బ్రాండ్స్ కాదు, నాకు కొన్ని బ్రాండ్స్ అయినా సరే నాకు షేడ్స్ నచ్చాలి. తక్కువ బ్రాండ్ అయినా సరే నాకు నచ్చితే, అది బాగుంది అనిపిస్తే అదే యూస్ చేస్తా. బ్రాండ్స్తో నాకు అసలు సంబంధమే లేదు. సో అదన్నమాట. గోల్డ్ కలర్ కాంపాక్ట్లో అయితే యూస్ చేస్తాను, కానీ బట్ తనకి అది ఎందుకో సెట్ కాలేదు. ఇన్ కేస్ ఆ డ్రెస్కి సెట్ అవ్వలేదేమో మరి, అసలు నాకు నచ్చలేదు. అండ్ దెన్ మళ్ళీ లూజ్ కాంపాక్ట్ వేసేసి హైలైట్ చేసి కాంటాక్ట్ లెన్స్ తెచ్చుకుంది. పాపం అసలు తనకి అవ్వలేదు. కళ్ళు బ్లంక్ చేస్తూ అలా ఉండిపోయింది. సో అందుకని అది కూడా ఆపేసాము అప్పటికి. అందుకే తన కళ్ళు కొంచెం డల్ అయిపోయినాయి. అండ్ నా ఫేవరెట్ అనమాట, ఐ మేకప్ స్టార్ట్ చేశాను. చాలా మంచిగా వచ్చింది. ఇంకా కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల ఇంకా ఫినిషింగ్ ఇంకా బాగా వచ్చేది. అండ్ ఆల్మోస్ట్ ముందే వెళ్ళిపోయాము. అంటే ఆపోజిట్ కలర్స్ ఏమైనా ఏమంది, బట్ నేను ఆపోజిట్ కలర్ కాకుండా సేమ్ కలర్ కాకుండా అలా పర్పుల్ అండ్ లైట్గా పర్పుల్ అండ్ తన ఫ్రాక్ కలర్ కూడా మిక్స్ చేస్తూ మంచి షేడ్స్ వేసాను. ఆల్మోస్ట్ ఒక 5 షేడ్స్ అందులో ఉన్నట్టుగా. బ్లాక్ వేసాను, బ్రౌన్ వేసాను, డార్క్ పర్పుల్ అండ్ లైట్గా ఉండే పర్పుల్, వైట్ అండ్ మధ్యలో షైనర్ అలా యూస్ చేశాను అనమాట. తను కూడా ఫుల్ సాటిస్ఫై అయింది మేకప్కి, నచ్చింది అని చెప్పింది. అదే కదా మనకి కావాల్సింది. ఎంత కష్టపడినా అమౌంట్ ఇచ్చినా సరే అంత హ్యాపీగా అనిపించదు. వాళ్ళు మంచి రివ్యూ ఇచ్చారంటే అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట కష్టపడిన దానికి. సో నాకైతే అలానే అనిపిస్తుంది. ఎవరైనా మంచి రివ్యూస్ ఇచ్చారంటే అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి నచ్చాలి కదా, వాళ్ళు కూడా దాని మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని కొత్త బట్టలు మంచి అన్నీ కొనుక్కొని అంటే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా బర్త్డే Jan 23 అనుకోండి. నా బర్త్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. అలా అనమాట. అంతా వెయిట్ చేసిన తర్వాత అది ఫ్లాప్ అవ్వకూడదని నా ఒపీనియన్ అనమాట. అందుకని వాళ్ళకి ఎలా అన్నీ మీకు తెలీదా అంటే నేనేం చేయలేను, కానీ వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి కదా. ఎలాగో వచ్చినాం కదా, మన డ్యూటీ మనం చేసుకొని వెళ్ళిపోవాలా అన్నట్టు కాకుండా, అది మరి హెవీగా కాకుండా అలాని సింపుల్గా కాకుండా మంచిగా వేసాను. అండ్ లైనర్ కలర్ ఎసెన్స్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా మంచి షైన్ వస్తుంది. అబ్బా, నా ఫేవరెట్ అది కూడా. ఒకసారి చెప్తానండి మీకు కూడా. ఇది కూడా కలర్ సెన్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు అది నా ఫేవరెట్ అని. అది వేసేసాను. వేసి లిప్ బామ్ రాశాను. లిప్స్టిక్ పెట్టే ముందు లిప్ బామే కదా మనం రాసుకుంటాం. అండ్ మంచిగా లిప్ బామ్ రాసి అండ్ మీకు నా ఫంక్షన్ హాల్ కోసం చెప్పాలి కదా, ఆ ఫంక్షన్ హాల్ కూడా వాళ్ళదే అనమాట, వాళ్ళ ఓన్ కాబట్టి మంచిగా వాళ్ళు నచ్చినట్టుగా చేసుకున్నారు. నాకైతే బర్త్డే పార్టీ చాలా నచ్చింది. చాలా కూల్గా, కాకపోతే కొంచెం లేట్ అయింది. మేము అనుకునే టైం కంటే ఇంకా లేట్ అయింది. అండ్ తను కూడా కేక్ కట్ చేసినంత వరకు ఉండమని ఉంచేసింది అనమాట. అది ఏంటంటే ఐ ల్యాషెస్ చాలా
అది పెట్టుకోలేనట్టుగా ఉంటాయి. మనకి బయట మార్కెట్లో ప్లాస్టిక్ పెట్టుకున్నట్టుగా అతికించినట్టుగా ఉంటాయి అన్నమాట. ఇది మేకప్ స్టోర్లో తీసుకున్నాను. నెంబర్ వచ్చేసి 52 అండ్ 55 రెండు బాగుంటాయి. మీకు ఇంకా హెవీ కావాలంటే అందులో ఇంకా హెవీగా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. అందులో ఏంటంటే న్యాచురల్గా హెయిర్తో తయారు చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ యాక్చువల్లీ పింక్ కలర్ యూస్ చేస్తే బాగుంటుంది లిప్స్టిక్, కానీ నైట్ పార్టీ కాబట్టి మంచిగా ఫొటోస్కి దానికి బాగా కనిపించాలంటే ఆ కలరే బాగుంటుంది. అండ్ తనకి కూడా నచ్చింది లిప్స్టిక్ కూడా. అండ్ యాక్చువల్లీ తనకి నార్మల్గా కాజల్ సెట్ అవ్వదంట, ఎప్పుడూ పెట్టుకోదంట. బట్ కాజల్ ఉండాలి కదా. ఇన్ కేస్ కాజల్ పెట్టము అనుకుంటే మనం అక్కడ వైట్ కాజల్ ఉంటుంది, ఈవెన్ వైట్ కాజల్ అయినా మనం పెట్టాలి. నాకు తను అప్పుడు చెప్పలేదు, పెట్టాక చెప్పింది, కాజల్ పెట్టావా నాకు అని. ముందు చెప్పుంటే అట్లీస్ట్ వైట్ కలర్ కాజల్ వేసేదాన్ని. అదే చెప్తుంది, నాకు అసలు కాటిగా సెట్ అవ్వదు, వాటర్ వచ్చేస్తుంది అని. అండ్ హెడ్ బాత్ చేసేసి డైరెక్ట్గా వచ్చేసారు. సో అందుకని హెయిర్ మొత్తం మంచిగా చిక్కులు తీస్తున్నారు నా ఫ్రెండ్స్. అండ్ హైలైట్ చేశాను ఇప్పుడు మంచి పింకిష్ కలర్లో షైనర్ అనమాట. ఏమో ఫొటోస్లో మాత్రం చాలా బాగుంది తను. ఏముండదు అబ్బా, మేకప్ చాలా సింపుల్. మీరు అందరూ కూడా నేర్చేసుకోండి నా మేకప్స్ చూస్తూ. అండ్ డోంట్ జడ్జ్ మీ, ఇలా చేశారు అలా చేశారు, మీకు అసలు మేకప్ వచ్చా అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఈ బ్రాండ్ వాడారు, ఆ బ్రాండ్ వాడారు, ఎవరికి ఉండే స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. బాగా చేసామా లేదా, వచ్చిందా లేదా, వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా, అది కదా మనకు కావాల్సింది. అందరూ ఏమనుకుంటున్నారో అవసరం ఉండదు, నాకు అంతకంటే అవసరం ఉండదు. అంటే ఐ డోంట్ కేర్ అనమాట. అంటే నేను చాలా కమెంట్స్ చూశాను, అందుకని చెప్తున్నా. కొన్ని బాధ అనిపించాయి, బట్ ఒక 100లో 2 to 4% వచ్చినా మనకి అదే ఎక్కువ గుర్తుంటుంది కదా. సో నైస్ అని చెప్పింది తను. అండ్ ఏం మాట్లాడుతున్నాను, అంటే ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి అవతల వాళ్ళకి నచ్చినట్టుగా మనం మేకప్ చేసామా లేదా, అది కదా కావాలి. అది. సో ఫైనల్గా మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ అనమాట. యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుంటే బాగుంటుంది, బట్ పాపని క్యారీ చేయాలి కదా. నార్మల్గా తను ఒక్కతే అనుకోండి, హెయిర్ లీవ్ చేసి మంచి హెయిర్ స్టైల్ చేస్తే, ఐ మీన్ కర్ల్స్ ఆర్ స్ట్రైట్ హెయిర్ ఆర్ వేవ్స్ కర్లింగ్స్ అలా తీస్తే బాగుంటుంది. కానీ పాప ఉంది కాబట్టి హెయిర్ని మేనేజ్ చేస్తామా, పాపను ఒకటి ఎత్తుకోవాలి, అలా ఉంటాయి కదా. అందుకని చెప్పి ఫ్రంట్కి హెయిర్ రాకుండా మొత్తం హెయిర్ బ్యాక్కే ఉండిపోయేలాగా హెయిర్ స్టైల్ చేశాను. అది కూడా మనం సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటూ ఒక్కొక్క మనం వెళ్ళామంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకూడదు అనమాట ఆ అకేషన్లో. ఐ మీన్ వాళ్ళు ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందులో. అండ్ అలా తీసాను 3. ఆ హెయిర్ స్టైల్ ఏంటంటే ఫొటోస్లో చాలా మంచిగా పడుతుంది, చాలా ఈజీ. యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను, ఇంకొకటి అనుకున్నాను, బట్ అంత టైం లేకపోయేసరికి తన ఫేస్ చూసి ఏం సెట్ అయింది ఏంటి అని చెప్పి చూసి చేశాను. హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయినట్టే. ఐ మీన్ ఈ సైడ్ ఇలా పెట్టేసి క్లిప్స్ పెట్టేశాను లైట్గా. ఇప్పుడు హెయిర్ లీవ్ చేసేస్తే సైడ్కి మనం ఫేస్తో ఎలా అయితే అనుకుంటామో అలా అన్నమాట. అయిపోయాక మొత్తం హెయిర్ మొత్తం ఫుల్ కర్ల్స్ చేసేసాను. కర్ల్స్ కూడా అందరికీ అంటే బ్లో డ్రైస్ కర్ల్స్ చేయొచ్చు, అందులో వేవ్స్ కర్ల్స్ చేయొచ్చు, ఇలా కర్లింగ్ మిషన్తో చేయొచ్చు మనకి టైం బట్టి.
అండ్ వాళ్ళకి ఏం సెట్ అవుతుంది ఏం సూట్ అవుతుంది చూసుకొని చేయాలి. అండ్ మొత్తం స్ప్రే చేసేస్తే మ్యాక్సిమం టైం ఉంటుంది, ఆల్మోస్ట్ 3-4 అవర్స్ వరకు కర్ల్స్ అనేవి అలానే ఉంటాయి. అండ్ ఫైనల్గా బ్యాక్ ఎలా ఉంటుందో పిక్ తీసి తనకి చూపించడానికి కనిపించదు కదా అక్కడ, ఈవెన్ ఒక మిర్రర్ కూడా లేదు. అందుకని తన హెయిర్కి పిక్ తీసి తనకి చూపించాను. తనైతే చాలా బాగుంది అన్నది. మొత్తం హెయిర్ స్టైల్ కూడా తనకి మంచిగా నచ్చిందనమాట. సో ఫైనల్గా చూసారా ఎంత బాగుందో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.